ముదిరాజులు ఎదగడానికి చేయూతనివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ మత్స్యకారులతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొప్పరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన GO6ను అదే ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు. దాదాపు 5 లక్షల మత్స్యకారులు వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజులు మత్స్య రంగంలో 5 లక్షల వరకు కొనసాగుతున్నారు. కానీ రాయితీల విషయం వచ్చినా, రాజ్యాధికారం విషయం వచ్చినా, సంక్షేమ పథకాల విషయం వచ్చినా పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేయబడ్డారు. ఇవాళ గతంలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మా జాతికి అన్ని విధాల మేలు జరుగుతుంది అనుకుంటే గత 10 సంవత్సరాలుగా మేము తీరని అన్యాయానికి గురైనాం. ఇవాళ మా కోసం వచ్చిన 6 జీవో అమలు కాలేదు, మత్స్యకారులకు రక్షణ చట్టం తీసుకురాలేదు. అదేవిధంగా మాకు కొన్ని జిల్లాలైతే